శృతి లేకుండా వీడియోలోకి డైరెక్ట్గా దుంకేద్దాం. ఆల్రెడీ నాంపల్లిలో నుమాయిష్ మొదలైపోయింది. రండి అందరం ఖాళీ బ్యాగులు నింపేసుకోవడానికి వెళ్దాం. వీడియో భలే సరదాగా ఉండబోతుంది. అందుకే మొదట్లో అందరు వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ మన అవసర నైవేద్యాలతో మొదలు పెడదాం. ఒకటి పాప్కార్న్ యొక్క వాసన, ఇంకోటి ఎగ్జిబిషన్ మొత్తం తిరగడానికి బలం కావాలనే ఆలోచన. ఈ రెండు సరిపోదన్నట్టు ముచ్చటగా పాప్కార్న్ టవర్ల యొక్క ఆకర్షణ. ఎలాగైనా 2 డబ్బాలు కొనేయాలనే ఆలోచన వచ్చింది. అందుకే పాప్కార్న్ మా చేతిలో వచ్చి పడింది. ఇంక ఈ బిజ్జలు సైలెంట్గా ఉండడానికి, మనం ప్రశాంతంగా తిరగడానికి ఒకటే మంత్ర. వాళ్ళ నోట్లో నమ్మడానికి ఏదో ఒకటి ఇవ్వాలి. దానికి టైంకి మన పాకెట్ ఖాళీ చేస్తూ వాళ్ళ పాకెట్లను నింపాలి. సరే, ఈ కార్యక్రమం అయిపోయిందని నడుచుకుంటూ వెళ్ళి చూస్తే గలగల పారుతున్న గోదారిలా అనుకుంటే ఈ చాక్లెట్ ఫౌంటైన్ కనిపించింది. వామ్మో, ఇది కనుక పిల్లల కంట్లో పడితే అంతే సంగతిలో. నా పొట్టుని ఇంకా నా పర్స్ని రెండింటిని కాపాడుకోవడానికి దీన్ని చూడగానే యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయాను. అప్పుడు కనిపించే ఈ ఇయర్ రింగ్స్, వామ్మో, చూసి షాక్ అయిపోయాను. ఇవి కనుక వేసుకుంటే చెవుల దగ్గర మొదలైన ఇయర్ రింగ్స్ భుజాల దగ్గర ఎండ్ అవుతాయి. ఇది వదిలే కలర్ఫుల్గా ఏదో ఒకటి చూద్దామని నా కళ్ళు దీనిపైన పడ్డాయి. వెరైటీ డ్రెస్లు, ఫిక్స్డ్ రేట్లు. డ్రెస్ యొక్క డిజైన్, క్వాలిటీ, కలర్ అన్నీ బాగున్నాయి, కానీ సైజుల గురించి మాత్రం నేను చెప్పలేను. ఇంకా ఏం తీసుకోవాలనే కన్ఫ్యూజన్లో ఇంకి పింకి పాంకి అనేసుకొని ఒకటి సెలెక్ట్ చేసేసుకున్నా. ఇలా షాపింగ్ చేసినవన్నీ చేతిలో పట్టుకొని తిరగలేం కదా, ఏదో ఒక సంచిలో పడేయాలి. అది మనం తీసుకురాకపోతే ఇలాంటి ట్రాలీలు కూడా రెంట్కి ఇస్తున్నారు. నాంపల్లిలో సగం బట్టల షాపులు అయితే సగం క్రాకరీ షాపులు. అన్బ్రేకబుల్ క్రాకరీ అంట. లోపలికి వెళ్ళి చూసిద్దాం ఏమున్నాయో. అన్బ్రేకబుల్ అని చూడగానే ఎవరికైనా దాని కింద పడేసి టెస్ట్ చేద్దామనే ఆలోచన వస్తుందా? నాకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సరే, మొత్తం షాప్ని స్కాన్ చేసి ఏమైనా వెరైటీగా కనిపిస్తుందేమో చూద్దాం. ఇదిగో మన కాఫీ కప్పులు. ఇలాంటి కప్పులు కనుక కాఫీ సర్వ్ చేసుకుంటే మనం ఇచ్చే ముందు ఒలకపోసామని అనుకుంటారు. ఇంకో వెరైటీ కప్ చూపిస్తాను. ఈ కప్పులు చూడండి, సరిగ్గా తోమలేదు అనుకుంటా, బయట అంతా నురుగుగా ఉంది. ఇంకా చిన్నపిల్లలకి ఇష్టమైన డోరెమాన్ కప్పులు. పిల్లలు అంటే గుర్తొచ్చింది, పిల్లల కోసం రకరకాల వెరైటీలు ఉన్న బొమ్మల షాపులు బోలని ఉన్నాయి ఇక్కడ. అంకల్ లేసి కాల్ చేసేస్తున్నారు. అచ్చు పిట్టలు అరిచినట్టే ఉన్నాయి. మామూలు బొమ్మల షాప్ చూసారు కదా, ఇవి కొంటపల్లి బొమ్మలు. ఈ బొమ్మలన్నీ జస్ట్ ట్రైలర్ అంట. మొత్తం సినిమా చూడాలంటే వీళ్ళు షాప్ని విజిట్ చేయాలంట. అసలే సంక్రాంతి దగ్గరలో ఉంది కదా, మన బొమ్మల కొలోకి బొమ్మలు ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి అనే దిగులక్కర్లేదు. వీళ్ళు ఆల్రెడీ సెట్ చేసి పెట్టేశారు. యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని మన కొలువులో పెట్టేసుకోవడమే. మన విష్ణుమూర్తి 10 అవతారాలు భలే ఉన్నాయి కదా. నచ్చినవన్నీ పాకెట్లో వేసుకొని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని పే చేసేయడమే. ఇవి చూస్తుంటే మనం ఆడుకునే లెక్క పెడితే బొమ్మలు గుర్తొస్తున్నాయి. ఆదుకోవాల్సిన చేతిలో ఆపదలో ఉన్న ఈ బ్యాగ్ పైన ఇలాంటి వెరైటీ డిజైన్ బ్యాగులు బోలను ఉన్నాయి ఇక్కడ. సరే, మన ప్రయాణం కొనసాగిద్దాం. పోలీస్ ప్రొటెక్షన్ కూడా గట్టిగా ఉంది ఇక్కడ. బట్టలకి చెక్ పెట్టేసాం, ఇయర్ రింగ్స్కి చెక్ పెట్టేసాం. మరి హ్యాండ్ బ్యాగ్స్, ఆడవాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్ లేకపోతే ఎలా? ఇక్కడ చూడండి, డిజైనర్ బ్యాగ్స్ని తక్కువ రేట్లో అమ్మేస్తున్నారు. డిజైనర్ అంటే నిజమైన డిజైనర్ కాదు, కానీ చూస్తే అచ్చు డిజైనర్ బ్యాగ్స్ లాగే ఉన్నాయి. అసలే చలికాలం. ఇది చూడండి, పులి చర్మం డ్రెస్లు, అదే స్వెటర్లు, కానీ లెపర్డ్ ప్రింట్తోనే ఉన్నాయి. ఈ షాప్లో అన్ని జిగేలే. అక్కడ చూడండి ఎలా మెరిసిపోతున్నాయో. చున్నీ నిండా అద్దాలు. మనం ఇంకా మొహాన్ని అద్దంలో చూసుకోకలేదు, చున్నీలో చూసుకుంటే చాలు. షాప్లో కూడా డెకరేషన్ భలే అదిరిపోయింది. ఇవన్నీ రిచ్ క్లాస్కి, మన మిడిల్ క్లాస్కి మనం మూవ్ ఆన్ అయిపోతాం. డిజైనర్ డ్రెస్సులు చూసారు కదా, ఇవి డిజైనర్ చెప్పులు వేలాడదీశారు పైనుంచి. ఆ డ్రెస్సులు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ చెప్పులు కూడా అంతే కలర్ఫుల్గా ఉన్నాయి. రాజస్థానీ మోడల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. రాజస్థాన్ నుంచి డైరెక్ట్ చైనా వెళ్ళిపోతాం. ఇటు చూడండి, ఫ్లవర్ వాజ్ చైనా మోడల్ లాగా ఉంది. ఇందాకే చెప్పాను కదా, బట్టలు ఎన్ని ఉన్నాయో, క్రాకరీస్ కూడా అన్నీ ఉన్నాయి. ఇది అలాంటి ఇంకో షాప్, కానీ ఇక్కడ క్రాకరీ చూపించడానికి రాలేదు. అదిగోండి అక్కడ పిచ్చుకలు, ఇంకా కోడి పిట్ట. అదిగోండి అక్కడ ఉంది గద్ద. ఏంటి కనిపించట్లేదా? సరే, జూమ్ చేస్తాను. అదిగో కనిపిస్తుందో, చాలా భయంకరంగా ఉంది కదా. ఇంకోటి చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఇంకో కోడి. పక్షుల ప్రపంచం మొత్తం వీళ్ళ షాప్లోనే ఉన్నట్టుంది. ఈ పిట్టలు వెల్కమ్ బోర్డ్ పట్టుకొని భలే ఉన్నాయి. తిరిగి అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకుంటాను మా పాప. ఇంకా కొన్ని స్టాల్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఈ షాప్లో ప్రోడక్ట్స్ చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయంటే నిజంగా వీటిని వాడాలా లేదంటే షో పీస్లో పెట్టాలా అని ఆలోచిస్తున్నా. ఇది ఏనుగు పిల్ల అని నేను, కాదు పంది పిల్ల అని మా అమ్మాయి. ఇద్దరం ఒకటే గొడవ. మీరేమంటారు, ఇది ఏనుగా పందా? బిల్డింగ్లు లేపేసి ప్లేట్ పైన పెట్టేశారు. అబ్బా, తిరిగి గొంతు ఎండిపోతుంది. చల్లగా ఏమైనా తాగుదాం రండి. ఇదివరకు బాదాం మిల్క్ అంటే ప్యూర్ బాదాం మిల్క్ వచ్చేది. ఇప్పుడు బాదాం మిల్క్ పేరుతో ఫ్లేవర్డ్ మిల్క్ ఇస్తున్నారు. సర్లే, ఏం చేస్తాం, మనకు అవసరం అంది, అవకాశం వాళ్ళది. విండ్ చైమ్ సౌండ్ అంటే నాకు భలే ఇష్టం, కానీ ఇది ఎంత పెద్దగా ఉన్నా అంత సౌండ్ రావట్లేదు. ఖాళీగా ఉంటే అందరు కూర్చొని ఉయ్యాలు ఊగేస్తారని దాన్ని బంధించి పెట్టారు. పాలు డబ్బాల్లో ఉన్నాయి, సైకిల్ ఉన్నాయి, కానీ పాలు అమ్మే మనిషే కనిపించట్లేదు. సైకిల్ని లాక్ చేయకుండా ఎవరింటికి వెళ్ళిపోయాడు పాలు ఇవ్వడానికి.
దీన్ని ఏమంటారు, గ్రామోఫోన్ అనుకుంటా. మీకు తెలిస్తే కనుక కామెంట్స్లో చెప్పండి. ఇవన్నీ ఏదో యాంటిక్ పీస్ కలెక్షన్ చేసుకునే వాళ్ళు తీసుకుంటారు అనుకుంటా. ఇంకా బోర్డులు పట్టుకొని బట్టలు పట్టుకొని రండి రండి అనుకుంటూ మన్ని లాగేసేటట్టు ఉన్నారు వీళ్ళ షాప్లోకి. గుర్రాల బ్యాగులు లైన్గా వేలాడదీస్తారు. ఈ కాలం పిల్లలు పట్టుకెళ్ళే బ్యాగ్స్కి ఈ బ్యాగుల సైజ్ సరిపోదు. ఈ మధ్య పిల్లలు వయసు తక్కువ, బ్యాగ్ బరువు ఎక్కువ అలా అయిపోయింది. చదువుతో పాటు ఆటలు కూడా ఉండాలి, అప్పుడే బాగా పెరుగుతారు. దూరం నుంచి బుడగలు ఆయన నాన్ స్టాప్గా బుడగలు ఊదిస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్న చోటంతా బుడగలతో నిండిపోయింది. చూస్తే వేరే ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరు వచ్చినా బుడగల గంతో షూట్ చేసేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి ఎవరు వెళ్ళినా ఆగాల్సిందే. నేను ఒక యూటర్న్ తీసుకుంటే ఇది ఇంకో యూటర్న్ తీసుకుంది. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి ఏదో ఒక మూలన ఈ చాపింగ్ బోర్డ్స్ మాత్రం కంపల్సరీగా కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం ఒక కొత్త మెషిన్ని మన ముందు పెడతాడు. ఇంకా అక్కడికి ఏదో మ్యాజిక్ షో జరుగుతున్నట్టు నేను చూస్తూ కూర్చుంటాను. ఆ మెషిన్ని గిరిగిరా తిప్పేసో దెబ్బ బాధేసో ఏదో ఒకటి చేసి కూరగాయలని చిన్న చిన్న ముక్కలు తరిగి మన ముందు అందంగా అలంకరిస్తారు. నేను చూస్తూనే నా తలకు టోపి, ఒంటికో ఆప్రాన్ ఉన్నట్టు మాస్టర్ షెఫ్ లెవెల్లో నేను వంట చేసేస్తున్నట్టు నేను ఊహించేసుకుంటాను. తీరా అది మన గోటికి చేరాక మనం దాని కాబట్లో పడేసి మనకి అలవాటైన చాకునో లేకపోతే కత్తిపీటో వాడేస్తుంటాం. అయినా ప్రతి సంవత్సరం మనం మహేష్కి వెళ్ళి ఇంకొత్త ప్రోడక్ట్ వచ్చిందా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఈసారి కూడా అదే చేసా, ఒక కొత్త ఐటెం కొనేసాను. అదేంటో తెలుసుకోవాలంటే త్వరలో షార్ట్స్లో చూపిస్తాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కొంతసేపు వంటల గురించి, కూరగాయల తరగడాల గురించి పక్కన పెడితే, ఇంత అందంగా చెక్కబడిన రాముడి వారి కళ్యాణం బొమ్మ చూస్తుంటే ఏదో అయోధ్య వెళ్ళి రాముడి వారి మందిరం చూస్తున్నట్టుంది. ఇలాంటి 3D కార్వింగ్స్తో ఉన్న ఫ్రేమ్స్ చాలా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక హ్యాండీక్రాఫ్ట్ షాప్ ఎదురుకుండా కనిపించాయి. అంతలోపు మన వాళ్ళు ఎక్కడో పారిపోయారని పరిగెట్టుకుంటూ వెళ్ళి చూస్తే మా అమ్మ నా నోట్లో ఏదో పెట్టేసింది. ఏదో పుల్లగా ఉంది, అచ్చు హాజ్మోలా లాగా. అదేంటో అని నా చిట్టి బ్రెయిన్ అనలైజ్ చేసే లోపల ఇంకేదో పెట్టేసింది నా నోట్లో. ఇది చాలా చేదుగా ఉంది, అదేంటో తెలుసుకునే లోపలే మా అమ్మ చెప్పేసింది అది అల్లంతో తయారు చేసింది, జలుబు దగ్గుకి చాలా మంచిది అప్పుడు వేసుకుంటే. మొత్తానికి మన డైజెషన్కి ఉపయోగపడే ఇలాంటి ఖజానా ఏదో బాగా దాచిపెట్టారు. ఇంకొన్ని రోజుల్లో సంక్రాంతి వచ్చేస్తాం. సంక్రాంతికి చాలామంది బొమ్మలు కొలువు పెట్టుకుంటారు. ఎలాగో ప్రతి సంవత్సరం కొలువులో ఒక కొత్త బొమ్మ పెట్టాలని నేను ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడల్లా ఒక కొత్త బొమ్మ తీసుకుంటూనే ఉంటాను. ఈసారి కూడా డిఫరెంట్గా ఏం దొరుకుతుందా అని నా కళ్ళు ఈ బొమ్మలన్నిటిని స్కాన్ చేస్తున్నాయి. ఈ బొమ్మలు చూడండి, ఊరు మొత్తం కూరగాయలు అమ్మడంలో బిజీగా ఉన్నారు. వామ్మో, వీళ్ళు ఊరు వాళ్ళు కాదనుకుంటా, అందుకే పులిని వేటాడి తీసుకొచ్చేస్తారు. కృష్ణుడి జన్మ కథ చెప్పాలన్నా లేదంటే రామాయణం చెప్పాలన్నా ఈ బొమ్మలన్నీ వాడచ్చు. అంటే మనకి నచ్చినట్టు థీమ్స్ ప్రకారం పెట్టుకోవచ్చు. ఎంత పెరిగినా మనలో ఒక చిన్నపిల్లడు దాగే ఉంటాడు. చూడండి నేను ఎలా ఈ బొమ్మలతో ఆడేసుకుంటున్నాను. బిగ్ బాస్ షో అయిపోయిందని ఆ బిగ్ బాస్ గడు వాడు పర్స్ ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయినట్టున్నాడు. ఇటు చూడండి, ఇవి కలర్ఫుల్ డ్రీమ్ క్యాచర్స్. అంటే మంచి కలర్ రావడానికి మనం కిటికీకి తగిలించుకోవాలి. అప్పుడు ఇవి మంచి కలర్ని ఆకర్షించుకుంటాయంట. ఈ క్యాక్టస్ బొమ్మ గురించి ఎవరెవరికి తెలుసు కామెంట్ చేయండి. ఈ బుద్ధుడు వాళ్ళ అమ్మ బాగా బుద్ధి చెప్పినట్టుంది, అందుకే నాన్ స్టాప్గా తల నిలువుగా ఊపేస్తున్నారు. ఆ వెనకాల డబ్బాలో బంధించిన బుద్ధుడికి గాలి ఆడట్లేదు అనుకో, తెగ విసురుకుంటున్నారు. ఆహా, ఇటు చూడండి, శివుడికి నిత్యాభిషేకం. నిత్యం శివుడి పైన నీళ్లు పడుతూనే ఉన్నాయి. ఇవేవో హల్క్ గడ వాచ్లు అనుకుంటా, ఎంత పెద్దగా ఉన్నాయి. టెలిఫోన్లు కనిపెట్టినప్పుడు ఉండేవి ఈ టెలిఫోన్లు. అప్పుడు నంబర్లు తిప్పి వేలు నొప్పెట్టేసేవి. ఇప్పుడైతే ఏ గూగుల్నో అలెక్సానో అడిగితే మన తరఫున అదే డయల్ చేసేస్తుంది. ఇంకా ఫోన్ నంబర్లు గుర్తుపెట్టుకునే పని కూడా అక్కర్లేదు. వీడియో స్టార్టింగ్లో పక్షులు వెల్కమ్ బోర్డ్ పట్టుకుంది చూసారు కదా. మరి ఇంట్లో ప్రవేశపెట్టాక మన తాళం చెవులను ఎక్కడ పెట్టుకుంటాం? మన ఇల్లుని అందంగా అలంకరించుకున్నాక కీ హోల్డర్లు కూడా అందంగా ఉండాలి కదా. అందుకే ఇక్కడ వెరైటీ కీ హోల్డర్లు ఉన్నాయి. ఇంకా నడుస్తూ చూస్తూనే చీకటి పడిపోయింది. ఇంకా లైట్స్ వేసారు, చూడండి ఎట్లా ఉందో. ఇదంతా ఫుడ్ కోర్ట్ ఏరియా. ఎన్ని చిరుతిళ్ళు తిన్నా ఇలా ఫుడ్ కోర్ట్ కనిపించేస్తే చాలు, మళ్ళీ పొట్టల్లో ఎలకలు పరిగెట్టడం మొదలు పెట్టేస్తాయి. చీకటి అయిపోయిందని లైన్గా దెయ్యాలు కూడా వచ్చేస్తాయి. వామ్మో, అర్జెంటుగా మనం ఇక్కడి నుంచి మన దుకాణం ఎత్తేయాలి. రండి ఇక్కడ ట్రైన్ కనిపిస్తుంది, అర్జెంటుగా దెక్కేద్దాం. ఈ దయ్యాల నుంచి ఎటైనా దూరంగా వదిలేండి అని చెప్పి టికెట్ కొనుక్కొని కుడికాలు పెట్టుకొని లోపల ఎక్కేసాం. అమ్మయ్య, మొత్తానికి మన లగేజ్ సర్దేసి కూర్చునిపోయాం. కండక్టర్ బాబు మన టికెట్ చెక్ చేసేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఇంకేంటి చిక్కుబుక్ అనుకుంటే ట్రైన్ బయలుదేరిపోయింది. ట్రైన్ ఎలాగో ఎగ్జిబిషన్ చుట్టూరే చక్కర కొట్టింది, కానీ మనం ఎక్కడికి వచ్చేసాం? మన తల చక్కర కొట్టే ప్రదేశానికి వచ్చేసాం. ఇప్పుడు ఇది చూస్తే అర్థమైందా నేను ఎందుకలా చెప్పాను? ఈ వీడియో అయితే ఇంతతో సమాప్తం. మన సరదాగా శ్వేతతో ఛానల్లో అన్ని వీడియోలు సరదాగా ఉండాలని చెప్పేసి ఇలా తీశాను. ఈ వీడియో కనుక మీ మొహంలో చిరునవ్వు తీసుకొచ్చి అంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.